సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులంతా పల్లెబాట పట్టడంతో నగరంలోని రోడ్లు, మెట్రో స్టేషన్లు అన్నీ కూడా జనాలు లేక బోసిపోయాయి. అడపాదడపా తిరుగుతున్న వాహనాలు, జనాలు తప్ప ఎక్కువ రద్దీ అయితే కనిపించడం లేదు. ఈ నెల 18వ తేదీ వరకు సెలవులు కూడా ఉండడంతో తిరిగి 19, 20 తేదీల్లో పండగకు సొంతూళ్లు వెళ్లిన వాళ్ళంతా పట్టణానికి వస్తూ ఉంటారు. ఇక అప్పటి వరకు కూడా నగర రోడ్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తాయి. ఇక బోసిపోయిన రోడ్లు, మెట్రో స్టేషన్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులంతా సొంతూరి బాట పట్టడంతో నగరంలోని రోడ్లు, మెట్రో స్టేషన్లు బోసిపోయి కనిపిస్తా ఉన్నాయి. సంక్రాంతి పండుగ అంటే వేడుకలను 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పండుగ వేడుకలు అయితే ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే నగరానికి ఉద్యోగ రీత్యా, ఉపాధి రీత్యా వచ్చిన వారంతా కూడా వారి సొంతూర్లలో పండుగ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఏ పండుగకు వెళ్ళకపోయినా కానీ సంక్రాంతి పండుగ వేడుకలను పల్లెటూర్లలో ప్రకృతమ్మ ఒడిలో జరుపుకోవడానికి చాలా మంది కూడా సొంతూర్లకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని రోడ్లు, మెట్రో స్టేషన్లన్నీ కూడా జనాలు లేక బోసిపోయి కనిపిస్తా ఉన్నాయి. అంటే ప్రతిరోజు కూడా అంటే సెలవు దినాలు కాకుండా వర్కింగ్ డేస్ లో ఈ సమయానికి మెట్రో స్టేషన్లు కానీ, నగర రోడ్లు కానీ జన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి. వారి వర్క్ ప్లేస్లకు వెళ్ళడానికి కూడా జనాలంతా కూడా మెట్రో స్టేషన్ల పైన, ఇటు ఈ రోడ్ల పైన కూడా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సెలవులు ఉన్న నేపథ్యంలో పండుగ వేడుకలను సొంతూరులో జరుపుకోవడానికి నగరవాసులంతా పయనమైపోయిన వేళ మెట్రో స్టేషన్లు, రోడ్లు కూడా అన్నీ కూడా బోసిపోయి కనిపిస్తా ఉన్నాయి. ఇటు రోడ్లపైన వాహనాలు అడపాదడప తిరుగుతున్నాయి, కానీ ఎక్కువగా అయితే వాహనాలు మనకు కనిపించడం లేదు. ఇటు మెట్రో స్టేషన్లు కూడా అసలు జనాల సందడే లేదు. మెట్రో స్టేషన్లో ఖాళీగా కనిపిస్తా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఎంతో రద్దీగా ఉండే రోడ్లు, మెట్రో స్టేషన్లు సెలవు దినాలు కావడంతో కూడా మొత్తం బోసిపోయి కనిపిస్తా ఉన్నాయి. అసలు జనాలు లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఊర్లకు వెళ్ళిన వారంతా కూడా తిరుగు ప్రయాణాన్ని 19, 20 తేదీల్లో చేస్తూ ఉంటారు. 17వ తేదీ వరకు కూడా సెలవులున్న నేపథ్యంలో తిరిగి 18, 19, 20 తేదీల్లో ఎక్కువ మంది మళ్ళీ నగరానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు కూడా నగరంలో ఇదే వాతావరణం కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అటు రోడ్లు, ఇటు మెట్రో స్టేషన్లు కూడా అన్నీ బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. అడుపాదడుపా ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు తప్ప ఎక్కువగా అయితే రద్దీ కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HM TV.